హాయ్ వాయిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నేను జనసేన పార్టీలో చేరవలసినంత అవసరం నాకేముంది అని చెప్పి ఒక కీలక నేత అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు అనంటే మాజీ స్పీకర్ కింద పనిచేసిన, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి అసెంబ్లీలో స్పీకర్గా వ్యవహరించిన తమ్మినేని సీతారాం గారు. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి కీలకంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నేతల్లో ఇతను ఒకడని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా తమ్మినేని సీతారాం కూడా జనసేనలో చేరబోతున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి. ఎందుకు అనంటే ఇటువైపు ధర్మాన ప్రసాదరావే కానీ తన కొడుకు రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు జాయిన్ అవుతున్నట్లు చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. 2 సార్లు చాలా బలంగా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్టాండ్ అనేది లేదు. ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే ఇటువైపు తమ్మినేని సీతారాం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు, చేసి జనసేనలో చేరబోతున్నారని చెప్పి చాలా భారీ స్థాయిలో ఈ ప్రచారం అనేది జరిగింది. కానీ రీసెంట్గా అంటే నిన్న కాక మొన్న ప్రత్యేకించి కూడా తమ్మినేని సీతారాం అంటే మాజీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నేత, నేను జనసేన పార్టీలో చేరవలసినంత అవసరం కూడా నాకు లేదు, ప్రతి దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా కంఫర్ట్గా ఉంది, నేను పార్టీలో నుంచి వెళ్ళిపోయినంత అవసరం నాకైతే లేదు అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. పైగా గత 20 రోజుల నుంచి కూడా మీరు కనిపించడం లేదు, ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కానీ, వ్యవహారాలకు సంబంధించి కానీ, మీటింగ్లకు సంబంధించి కానీ మీరు ఎక్కడా కూడా హాజరు కావడం లేదని చెప్పి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి, నా కొడుక్కి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల హాస్పిటల్లో ఉన్నాం తప్పితే మేము ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా లేము, మేము ఆ పార్టీలోనే ఉంటామని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చే కథనాలు. ఈ పార్టీ మారుతారు, ఈయన ఈ పార్టీకి రాజీనామా చేస్తారు, లేదనంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారు అని ఏవైతే ఈ వార్తలన్నీ ఉన్నాయో, ఇందులో దాదాపుగా జరిగే ప్రచారాలన్నీ కూడా దాదాపుగా 75% సోషల్ మీడియాలో ప్రచారాలే, అంటే ఎక్కువ శాతం ఫేక్ ప్రచారాలే. యాక్చువల్గా ఆయన వస్తానన్నా కూడా ఇక్కడ జనసేన పార్టీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకనంటే ఈయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జనసేన నేతల మీద కొంత ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడడం జరిగింది. అంతేకాకుండా ఈయన మీద అవినీతి ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఒకవేళ మెయిన్ గా చూసుకుంటే ఆయన జనసేనలోకి వస్తానన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు నో చెప్తారు, లేదు అనంటే 100కి 100% కార్యకర్తలు కూడా నో అనే చెప్తారు. ఎందుకు అనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ నేత వస్తానన్నా కానీ జనసేనలోకి అంత ఈజీగా అయితే యాక్సెప్ట్ చేయరు, చాలా అరుదుగా మాత్రమే పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది.